కాకినాడ నగరంలోని వివిధ మార్గాల ద్వారా ఆదాయ వనరులు సమకూర్చుకొని కాకినాడ నగరపాలక సంస్థను రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ తెలిపారు. శనివారం ఉదయం ఆయన శానిటేషన్ సర్కిల్ 1 పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ వైద్యనగర్ ప్రాంతాల్లో పర్యటించి ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖాళీ స్థలాల యాజమానులకు నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం ఎన్ఎఫ్సిఎల్ రోడ్లోని కల్వర్ట్ను పరిశీలించిన కమిషనర్ మాట్లాడుతూ కాకినాడలో పన్నులు చెల్లించిన ఖాళీ స్థలాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు. ఆయా యజమానులు నవంబర్ 25 లోపు పన్నులు చెల్లించాలని, ఆ గడువు నాటికి చెల్లించినట్లయితే ఆ స్థలాలను ప్రభుత్వానికి 22A జాబితాలో చేర్చి స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే నగరంలోని చాలా ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ చెత్తను తొలగించి కాలనీల అభివృద్ధి దిశగా చర్యలు చేపడతామని కమిషనర్ పేర్కొన్నారు. మామూలుగా ఈ చెత్తకు నిలయంగాను, తర్వాత విష సర్పాలకు కానీ వీటికి కానీ నిలయంగా ఈ పెట్టుంచారు. దీనివల్ల చుట్టుపక్కల పబ్లిక్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వేకెంట్ సైట్ ఓనర్స్కి తెలియజేసేది ఏంటంటే, మేము ఆల్రెడీ చెప్తాం మీకు, మీ యొక్క సైట్స్ క్లియర్ చేసుకుని మీ సైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తా ఉన్నాము. అయినా కానీ ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మేము ఫర్దర్ యాక్షన్కి వెళ్ళబోతున్నాము. మీకు నోటీసులు ఇష్యూ చేసి ఇది మన ప్రభుత్వ పరంగా 22Aలో లిస్టులోకి చేర్చబోతున్నాము. కాబట్టి వైద్యనగర్ మొదటి వీధిలో ఉన్నటువంటి వేకెంట్ ట్యాక్స్ వేకెంట్ దారులను ల్యాండ్ దారులందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీకు అదే అసెస్మెంట్ ఉందా లేదా, అసెస్మెంట్ కనుక మీరు వేయించుకొని ఉంటే, విఎల్టీ కనుక వేయించుకొని ఉంటే ఖచ్చితంగా విఎల్టీ మీరు 25వ తారీఖు లోపు, నవంబర్ 25వ తారీఖు లోపు పే చేయాలి. పే చేయటమే కాదు, మీ యొక్క సైట్ క్లియరెన్స్ చేసుకొని మీ సైట్ని ప్రొటెక్ట్ చేసుకోండి. దీనివల్ల మీ ఆస్తులు కాపాడుకోవటమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎలాంటి హానికరమైన పరిస్థితులు లేకుండా, లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలను దెబ్బతీసే పరిస్థితులు లేకుండా ఉంటుంది. అదేవిధంగా మా కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు సహకరించవలసిందిగా ఖాళీ స్థల యజమానులకు కోరుతా ఉన్నాము. ముఖ్యంగా ఈ రోజున వైద్యనగర్ మెయిన్ రోడ్లో ఈ పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈరోజు నోటీసులు ఇష్యూ చేయడం